3 ఎట్లయితుంది? ఇది కాక అసలు నిజం చెప్పాలంటే ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సిండికేట్ కడితే స్కామా, ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు, అప్పుడు ప్రభుత్వం అమ్మింది. జనరల్గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎట్లా అవుతుందండి? నెక్స్ట్ నాసి రకం మందు, ఇప్పుడు 99 రూపాయలకు మందు ఇస్తున్నారు. 120 రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటారు. 120 రూపాయలకు నాసి రకం మందు అయితే 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుందా? ఇంకోటి, మా టైంలో అమ్మకం తగ్గించినాం. ఎందుకు? అసలు మందు తాగడం మంచిది కాదు, క్రమక్రమంగా తగ్గియాలా అట్లని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో అంత ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ చేసుకొని వచ్చినాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా చెప్తే కదా, విచ్చలవిడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో. మరి అక్కడ స్కామ్ ఉంటుందా, ఇక్కడ స్కామ్ ఉంటుందా? అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మీరా ఇంట్రడ్యూస్ చేసినది. మా టైంలో ఒక్క బ్రాండ్ అని వచ్చిందా? మీరు చెప్తా చూడండి, బ్రాండ్ పేర్లు బలున్నాయి. ప్రెసిడెంట్ మెడలు మీరా మేమా పెట్టినది, గవర్నర్ రిజర్వ్ మీరా మేమా పెట్టినది, పవర్ స్టార్ మీరా మేమా పెట్టినది, లెజెండ్ మీరా మేమా పెట్టినది, బ్రిటిష్ అంపైర్ సూపర్ మీరా మేమా పెట్టినది, స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ అంపైర్ సూపర్ మీరా మేమా పెట్టినది, సైన్ అవుట్ మీరా మేమా పెట్టినది, బీరా 91 మీరా మేమా పెట్టినది, కొరియన్ నెపోలియన్, ఇది భలే ఉంది, నెపోలియన్ అంట కొరియన్ అంట, ఇది ఎక్కడో మళ్ళా మీరా మేమా పెట్టినది. ఎవరు ఇవన్నీ పెట్టినది? ఎంత అంటే మీ దగ్గర మీడియా పవర్ ఉంది కాబట్టి ఏమంటే అది, 2కు 2 కలిపితే 5 అంటే 5, 2కు 2 కలిపితే 3 అంటే 3. మాకు అసలు నోరు తెరవనిస్తుంటున్నాం మమ్మల్ని. దాని తర్వాత డిస్టిలరీలు మా టైంలో డిస్టిలరీ ఒకటన్నా పర్మిషన్ ఇచ్చినామండి? రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి ప్రస్తుతం. 6 డిస్టిలరీలు 2014 కంటే ముందు ఉండేటివి. మిగతా 14 డిస్టిలరీలు 2014 నుంచి 19 మీ టైంలో కదా ఇచ్చినది? మీ టైంలో ఇచ్చినది 20లో ఒక్కటి కూడా మేము ఇలా. మీరేమో 14 డిస్టిలరీలు ఇచ్చినారు, అంతకుముందు 6 ఉన్నాయి. మీరా మేమా స్కాము. బెల్ట్ షాపులు, మేము బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మీరు బెల్ట్ షాపులు గోవా కంటే ఓవర్గా పెట్టినారు. మీరా మేమా స్కాము. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడుంది స్కాము అని. ఎంత అన్యాయం అండి. కేవలం ఏదో అదృష్టాన్ని మీరు రాసేతోళ్ళు ఉన్నారు, చెప్పేతోళ్ళు ఉన్నారు కాబట్టి. 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు. అందాజుగా చూస్తే 43,000 బెల్ట్ షాపులు. మీరు నిజం చెప్పాలంటే నాకు తెలిసి మీరు ఉపాధి అనేది ఫుల్ రెగ్యులర్ ఉపాధి, మేము రెగ్యులర్ ఉపాధి ఇచ్చినాం సెక్రటేరియట్ ద్వారా, దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు, దాని తర్వాత ఆసుపత్రుల్లో ఉద్యోగాలు. మీరు టెంపరీ ఉద్యోగాలు ఇచ్చినారు. 43,000 బెల్ట్ షాపులు అంటే ఇంటూ 2 86,000 మంది అయితే ఉన్నట్లే కదా బెల్ట్ షాపులో. ఎందుకంటే మీరు 24 గంటలు సేల్స్ కదా, డ్యూటీకి ఉండొద్దు. 2 పగలు పూట ఒకరి డ్యూటీ, రాత్రి పూట ఒకరి డ్యూటీ, 2 43 బెల్ట్ షాప్. ఇది కాక మళ్ళా ప్రతి ఒక్కరు ఏమంటే అప్పు అబ్బా అప్పు ఎంత అప్పు అండి, అబ్బా అప్పు. ఇది చూడదాం. 23లో ఉప ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన అప్పట్లో ట్వీట్, అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, కీప్ ఇట్ అప్. అప్పట్లో అప్పులతో. ఇప్పుడు ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్పడంలే ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు ఏపీబీసీఎల్కు మీరు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలి కదా, పైగా మీరు ప్రశ్నించేవాళ్ళు కదా. లెట్ ద స్టేట్ వెల్త్ అంటే కుక్కలకు పోని రాష్ట్ర ప్రగతి అన్నట్లు ట్వీట్. మళ్ళా దాన్ని వెనకాల మళ్ళా ఈనాడు పేపరు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట. ఎవరు? పవన్ కళ్యాణ్ ట్వీట్. మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా? ఎందుకు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్? హ్యాపీగా ట్వీట్ చేయాలా మీరు, ఇంకా అధికారంలో ఉన్నాడు, ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా. ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసే అప్పు ఎట్లా సంపద సృష్టి కదా. నెక్స్ట్, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు మళ్ళీ మీరు చెప్పడం లేదే అప్పులు ఎంతైనాయని. ఇంకా వెనకాల చూడండి, ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా. ఆర్థిక శాఖ 14 లక్షల కోట్లు, మీరు ప్రభుత్వం వస్తాను మీరే 14 లక్షలు అంటారు, మీరే 3 లక్షలు అంటారు, మీరే 5 లక్షలు అంటారు, మీరే 7 లక్షలు అంటారు, మీరే 9 లక్షలు అంటారు. ఒక్క ఫిగర్ అండి. ఎందుకండి ఇట్లా అందరినీ ఇట్లా సతాయిస్తారు ఊరికే కన్ఫ్యూజ్ చేసి? ఒక్కటి ఏదైనా ఒక్కదానికి డిసైడ్ కాండి. ఇంకా
మీరే అసెంబ్లీలో 7 లక్షల కోట్లు అంటారు. స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటే మీరు రాసినప్పుడు అంటే మేము ఉన్నప్పుడు 4వ స్థానం అని మీరు రాసినారు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారండి మీరే. డోంట్ వరీ. ది ప్రింట్ వెబ్సైట్ సంచలనాత్మక కథనం. ప్రింట్ రాసినది ఇండియన్ ఎక్స్ప్రెస్, అవి కూడా చెప్తా ఏమేమి రాసినారు ఇప్పుడు అనేది. రాష్ట్రంలో అధికారిక అప్పులు ఆధారకంగా ఈ కథనం. ఓహో, ఇప్పుడు లేదు పాపం, ఇప్పుడు శ్రీలంక కనపడు. మీరు ఇంకోటి ఇక్కడ ఆశ్చర్యం చూడండి, మీరు అసెంబ్లీ సాక్షిగా ఎవరు విల్ ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ బీ ప్లీజ్ టు స్టేట్, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఇచ్చిన సమాధానం ఈ మధ్యలో కౌన్సిల్లో ఏమని ఇచ్చినాడు? 2018-19 నాటికి అప్పు 3,07,000 కోట్లు. 2000 సుమారు అనుకోండి, ఒక 5 కోట్లు 6 కోట్లు ఇటు అటు. 2018 అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రకారంగా మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇచ్చిన ప్రకారంగా మంత్రి గారు కేశవులు గారు 3,07,000 కోట్లు. 12 జూన్ 2024 అంటే మేము దిగిపోయేటప్పటికి 6,77,850 కోట్లు. ఇంకా నిజం చెప్పాలంటే మీరు గ్యారంటీ లేని అప్పులు కూడా మీ బ్లాంక్ పెట్టినారు, ఖాళీగా నింపలే. అది నింపితే ఇంకా తగ్గుతుంది, తెలివిగా నింపలే, దాని కూడా ఒక 30-40 అది కూడా తగ్గుతుంది. కానీ మీ ప్రకారంగా చూసుకున్నా కూడా 6,77,850 కోట్లలో 3,07,000 కోట్లు తీసేస్తే ఎంత అండి? మేము చేసిన అప్పు 3,71,000 కోట్లు. 3,71,000 కోట్లు మేము అప్పు చేస్తే దాన్ని అప్పు 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 శ్రీలంకన్ చేసి మీరు 1.5 సంవత్సరంలో 2,66,000 కోట్లు చేసి మీరాండి చెప్పేది. ఇదో మీరు చెప్తారు కదా రాష్ట్రంలో. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 6 నెలలకు, గత 6 నెలలకు. ఈ సంవత్సరం 63,052 కోట్లు. రెవెన్యూ రాబడులేమో తగ్గిపోయినాయి. మీరు ప్రింట్ అని ఇంగ్లీష్ చెప్తారు కదా, ఇది ప్రింట్, ఇది ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా. డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్ ఆన్ ఫిజికల్ ప్రూడెన్స్, ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ అగ్రెసివ్ బారోవర్స్ ఇన్ 2025. ఇది ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం. ఎవరు ఇది? టైమ్స్ ఆఫ్ ఇండియా. పిఎన్ఎస్ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే 9,000 కోట్లు సగటు నెల నెల మీరు అప్పు చేస్తున్నారు. ఈరోజు లేటెస్ట్, ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏపీస్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ఇట్స్ హిస్టరీ. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు ఏదైతే, ద్రవ్య లోటు ఏదైతే ఉందో చరిత్రలోనే హైయెస్ట్. నేనేం చెప్పాలండి? ఇంతకంటే మేమేం చెప్పలేదు ఏమన్నా ఉందా? పోనీ దీన్ని మీరు ఎట్లా భావిస్తారు, మీరు ఎట్లా చెప్తారు అది కూడా చెప్తా. మీకు ఏం అనుకూలం? బాగుందండి. శ్రీలంక కంటే భరించే శక్తి ఎక్కువ ఉందంట. ఇప్పుడు ఏమంటారు? ఇంకా ఇప్పుడు మా శక్తిని ఏమన్నా లాని 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు. అప్పులిచ్చే మార్గం లేదు. ఇప్పుడు ఎంత కన్వీనియంట్గా, అసలు నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఎవ్వరు, అసలు నాకు తెలిసి ఏ ఫిలిం స్టార్స్ బ్రహ్మాండమైన యాక్టర్స్ కూడా పనికే రారండి. అసలు ఎంత కన్విక్షన్ చూడండి అసలు.